హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఈ వీడియోలో నేను మీరు మార్క్స్లో కానీ లేదా రియల్ ఎగ్జామ్లో కానీ ఎటువంటి స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తే సబ్జెక్ట్ వైజ్ ఆ గివెన్ టైంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేస్తారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఇనిషియల్ డేస్లో మార్క్స్ రాసేటప్పుడు నాకు సమ్వేర్ బిట్వీన్ 35, 40, 45 ఇలాగే ఉండేది. సో అక్కడ నేను ఇనిషియల్గా ఎలా అటెంప్ట్ చేసామని ఎగ్జామ్ అంటే ఇండివిజువల్ సెక్షన్స్ ఉంటాయి, ఈచ్ సెక్షన్కి 20 minutes టైం ఉంటుంది. నేను క్వశ్చన్ 1 నుంచి చేసుకుంటూ వెళ్ళేవాడిని. సో ఫస్ట్ క్వశ్చన్ ఏది కనిపిస్తే అది అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. అలా వన్ బై వన్ అలా వెళ్తూ ఉండేవాడిని. నాకు ఏదైనా రాకపోతే మార్క్ ఫర్ రివ్యూ చేసేవాడిని, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేవాడిని. ఇలా ప్రాసెస్ ఫాలో అయ్యేవాడిని. సో ఇలా ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల నేను మ్యాక్సిమం అటెంప్ట్స్ చేయలేకపోయేవాడిని, ఎందుకంటే నేను అన్ని క్వశ్చన్స్ ఆ గివెన్ సెట్లో చూడలేకపోయేవాడిని. సో దాన్ని నేను కొంచెం స్లోగా యూట్యూబ్లో స్ట్రాటజీస్ చూస్తూ నాకన్నట్టు ఏది బెటరో నేను అర్థం చేసుకొని ఒక ఫార్ములా తయారు చేస్తాను. సో అది టఫ్ పేపర్ అన్నా, ఈజీ పేపర్ అన్నా, మోడరేట్ పేపర్ అన్నా నేను ఇదే స్ట్రాటజీ వాడేవాడిని. ఎగ్జామ్ తగ్గట్టుగా మార్చేవాడిని కాదు, ఎందుకంటే అలా మార్చుకుంటూ పోతే నేనే కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని. సో ఒకటే ఫిక్స్ అయ్యేవాడిని, అదే చేసుకుంటూ వెళ్ళేవాడిని. స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది నా మార్క్స్లో కనిపిస్తూ వెళ్ళింది. సో ఇక్కడ నేను ఈ స్ట్రాటజీ నేను ఏదైతే ఫాలో అని చెప్తున్నాను, అది ఎవరి కోసం అంటే ముఖ్యంగా మీకు అన్నట్టు మీకు ఒక స్ట్రాటజీ మీరు ఇంకా వేసుకోలేదు, సో మీరు వేసుకుందాం అనుకున్నా మీకు అది కుదరట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ స్ట్రాటజీ. ఆర్ఎల్స్ నేను బెస్ట్గా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఇది వినండి. దీని ప్రకారంగా మీ స్ట్రెంగ్స్, మీ వీక్నెస్ తగ్గట్టుగా మీరు ఒక ప్రాసెస్ని ఫార్ములేట్ చేసుకోండి, అదే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు దాట్ టాపిక్. సో ఫస్ట్ రీజనింగ్ గురించి మాట్లాడతాను. రీజనింగ్లో నేను ఫాలో అయిన ప్యాటర్న్ ఏంటంటే ఓపీఓ ఏంటి అంటే ఫస్ట్ 1 లైనర్స్ రాసేవాడిని. 1 లైనర్ మీనింగ్ ఏంటంటే క్వశ్చన్ 1 లైన్లో వస్తుందని కాదు, ఆ క్వశ్చన్స్ కాంప్లెక్స్గా ఫామ్ చేయరు ఎగ్జామ్లో. లైక్ మనకి ఇప్పుడు ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, సో అది సింగిల్ స్టేట్మెంట్లో వస్తుంది, మనకి గివెన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఉంటుంది, అది ట్రూవా ఫాల్సా లేకపోతే నెయిదర్ కేసా ఇది చెప్పాల్సిందే. సో క్వశ్చన్ స్ట్రక్చర్ అనేది సింపుల్గా ఉంటే దాన్ని 1 లైనర్ కింద కన్సిడర్ చేయండి. మనకి ఇన్ఈక్వాలిటీస్ ఒకటి వస్తుంది, సిలాక్స్ వస్తాయి. సిలాక్స్ కూడా మనకి వెన్ డయాగ్రామ్స్ గీసుకుంటూ డైరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా మనకి చైనీస్ కోడింగ్ అని ఉంటుంది. చైనీస్ కోడింగ్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. మనకి అదృష్టం బాగుంటే మన పేపర్లో సెట్లో అది వస్తే ఈజీగా 3 to 5 మార్క్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఒక్కసారి మనం కోడ్ క్రాక్ చేసామంటే ఈజీగా మనం మిగతా 3 questions 5 questions అనేవి కంప్లీట్ చేసేవాళ్ళం. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఈ 3 కంప్లీట్ చేసేవాడిని. ఈ 3 కంప్లీట్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ వెళ్ళేది వచ్చేసి డైరెక్షన్స్ కూడా మనకు అదృష్టము అంటే 3 questions ఇవ్వచ్చు, 2 questions ఇవ్వచ్చు, ఈజీగా క్రాక్ అయిపోతాయి డైరెక్షన్స్ వచ్చేసి. నెక్స్ట్ ర్యాంకింగ్ అండ్ ఆర్డర్ కూడా మనకి సింపుల్గా ఈజీగా అది ఫామ్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ 2 or 3 ఎన్ని ఇస్తే అన్ని మనం క్రాక్ చేసేయచ్చు. బ్లడ్ రిలేషన్స్ వరకు నేను ఆగేవాడిని, ఎందుకంటే బ్లడ్ రిలేషన్స్ బ్యాంకింగ్లో కొంచెం కాంప్లెక్స్గా ఇవ్వడానికి ట్రై చేస్తారు. బ్లడ్ రిలేషన్స్ నేను సైడ్లో పెట్టేవాడిని. సో నా ఫస్ట్ ఆర్డర్లో నేను వెంటనే సిలాక్స్ కనిపిస్తే స్టార్ట్ చేసేస్తాను, ఇన్ఈక్వాలిటీస్కి వెళ్ళిపోతాను, చైనీస్ కోడింగ్కి వెళ్ళిపోతాను, డైరెక్షన్స్ అండ్ ర్యాంకింగ్ ఇవి 5 కంప్లీట్ చేసేసామండి. ఈ 5 కంప్లీట్ చేస్తే దగ్గరగా 10 నుంచి 12 questions ఎలా అయినా కంప్లీట్ అయిపోయాయి నాకు. ఇనిషియల్ ఆ టైం అనేది మీ ప్రాక్టీస్ బట్టి మీకు తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 minutes అనుకుందాం ఐడియల్లీ. 12 questions కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పి అంటే పజిల్స్లో కూడా మనకి 3 to 4 వస్తే దాంట్లో వేరియబుల్స్ ప్రకారం 2 variables 3 variables ఉంటే 2 variable పజిల్ పిక్ చేసుకోవడం, మనకి ఈజీగా అనిపిస్తున్న వర్డింగ్ ఉన్నది పిక్ చేసుకొని ఒక 2 లేదా 3 కంప్లీట్ చేస్తాను పజిల్స్. 2 puzzles కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. 2 puzzles అంటే మనకి అక్కడ 10 questions అయిపోయాయి. సో ముందు ఒక 10 to 12, తర్వాత 10 to 20 questions నాకు ఈజీగా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదర్ క్వశ్చన్స్లో నాకు ఏం మిగిలిపోయాయి, బ్లడ్ రిలేషన్స్ ఒకటి ఉంది, నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంటుంది, ఇవన్నీ మిగిలిపోయాయి నాకు. నేను ఇప్పుడు వాటి మీదకి వెళ్ళిపోయి మ్యాక్సిమం మార్క్స్ ఎక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్ఫాబెట్ సిరీస్ వచ్చింది. ఆల్ఫాబెట్ సిరీస్లో 3 to 4 questions అడిగారు. ఫస్ట్ అది చేస్తాడు, 4 questions అయిపోయేవి. ఒకవేళ అది ఇవ్వలేదు, బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు, బ్లడ్ రిలేషన్స్ మీద 3 questions ఉన్నాయి. నేను మార్క్ ఫర్ రివ్యూ చేసుకుంటాను కాబట్టి నాకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఒక అందాజా ఉంటుంది. సో దాని ప్రకారంగా బ్లడ్ రిలేషన్స్కి వెళ్ళి అది చేసేవాడిని. సో ఇలా ఓవరాల్గా ఆ టైమర్ అయిపోయేసరికి లాస్ట్ టైం మనకి క్వశ్చన్ నెంబర్ కౌంట్ అనేది 35 questions ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారం చెప్తున్నాను. 35 questionsలో నేను మ్యాక్సిమం ఒక 25+ questions వరకు వెళ్ళిపోయామండి. 28,
29 అలా అటెంప్ట్ చేసామండి. ఈ ప్రాసెస్ ఫాలో అవుతుంది. దిస్ ఈజ్ ఫర్ రీజనింగ్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సెక్షన్కి వచ్చేసరికి అగైన్ ఇక్కడ ఓడిఓ ఫస్ట్ ఓ వచ్చేసి 1 లైనర్స్ ఫిక్స్డ్, ఇది మాత్రం సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్స్, నెంబర్ సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్, ఈ క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ సెట్లో అయిపోయాయి. నెక్స్ట్ డి వచ్చేసి డిఐస్ కూడా మనకి 3-4 ఇస్తున్నారు. దాంట్లో ఈజీగా క్యాలిక్యులేటివ్ ప్రాసెస్ తక్కువ ఉండే ఫిక్స్ చేసుకొని అవి అటెంప్ట్ చేసేవాడిని. ఒక 1-2 అక్కడ కంప్లీట్ అయిపోయేవి. నెక్స్ట్ అదర్ క్వశ్చన్స్లోకి మనకు ఆబ్వియస్లీ తెలిసి అర్థమెటిక్ వస్తుంది. అర్థమెటిక్లో కూడా నేను ఏదైతే ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అర్థమెటిక్ టాపిక్స్ అవి వరకు నేను కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఏదైనా డిఐ మిగిలిపోయింది సాల్వ్ చేయొచ్చు టైం ఉందంటే ఆ డిఐ పట్టుకునేవాడిని. దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ మనకు టైమర్ బట్టి ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయితే అన్ని క్వశ్చన్స్. ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ నేను ఈజీగా 22-23+ వెళ్ళిపోయాను క్వాంట్లో. ఎందుకంటే క్వాంట్ కొంచెం నాకు టఫ్ అనిపించేది ఐబీపీఎస్లో. ఆ విధంగా వెళ్ళిపోయాను. ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చిందంటే ఈజీగా 25+కి తీసుకెళ్ళిపోవచ్చు. ఇది క్వాంట్కి స్ట్రాటజీ. ఇంగ్లీష్కి ఇన్ని సెట్స్ లేవు, 2 థింగ్స్ ఫాలో అయ్యామని. ఇంగ్లీష్లో ఫస్ట్ నేను చేసేది ఆర్సీస్ కనిపిస్తే వాటిని మార్క్ ఫర్ రివ్యూ చేస్తాను. గుర్తుపెట్టుకుని ఆర్సీ వస్తే నేను ఆర్సీ అటెంప్ట్ చేయను, ఆర్సీకి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని నేను వెంటనే వెళ్ళిపోయి బయటకండి క్లోజ్ టెస్ట్, ఫిల్లర్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమైనా అడిగితే అవి ఏవైతే ఇలాగ 1 లైనర్స్ ఉంటాయో సింపుల్గా ఉంటాయో ఫిల్లర్స్ కానీ లేకపోతే జంబుల్డ్ వర్డ్స్ కానీ ఇలాంటి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కానీ ఇవి అటెంప్ట్ చేసేసేవాడిని ఫస్ట్ సెట్లో. గ్రామర్ మాత్రం వెళ్ళేవాడిని కాదు అప్పుడే. గ్రామర్ జస్ట్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటూ వెళ్తాను. ఈ 1 లైనర్స్ అయిపోగానే అప్పుడు ఆర్సీస్ మీదకి వెళ్ళిపోయి 1 ఆర్సీ ఇస్తే 1 ఆర్సీ, 2 ఆర్సీస్ ఇస్తే 2 ఆర్సీస్ అవన్నీ కంప్లీట్ చేశాక నాకు అప్పుడు టైం లెఫ్ట్ అయితే ఏదైనా 1 లైనర్స్లో నేను టఫ్గా ఫీల్ అయ్యి మార్క్ ఫర్ రివ్యూ ఉన్న వాటికి రీఅటెంప్ట్ అన్న ఇవ్వడం, లేదా గ్రామర్ ఒకటే మిగిలినంటే గ్రామర్కి వెళ్ళిపోవడం. లేదు మనకి ఈ మధ్య ఇవి వస్తుంది పారా రీఅరేంజ్మెంట్, అవి కొంచెం టఫ్గా వస్తాయి అనమాట. వాటిలో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి లాస్ట్ సెంటెన్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని ఒకవేళ మిగతా అన్ని క్రాక్ కాకపోయినా నేను ఫస్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ వరకు మార్క్ చేసుకొని ఎగ్జామ్ కంప్లీట్ చేసేవాడిని. సో ఈ ప్రాసెస్లో నేను ఎనీవేర్ ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్ 100 క్వశ్చన్స్ అనుకుంటే గ్యారంటీగా 65-70 ఈ పైనే వెళ్ళేది అనమాట నా అటెంప్ట్స్. ఇలా వెళ్ళడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే ఎక్కడైనా 1 or 2 నెగిటివ్స్ నాకు క్యాలిక్యులేషన్ మిస్టేక్ హర్రీలో చేసినా కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ చేయడం వల్ల కట్ ఆఫ్ నాకు క్లియర్ అయిపోయింది ఈజీగా. ఈ స్ట్రాటజీ మీకు పర్సనల్గా ఒకటి ఫార్ములేట్ చేసుకోండి. నేను ఏ విధంగా చెప్పాను బ్రేక్ డౌన్, నా స్ట్రెంత్ ప్రకారం నేను ఆ బ్రేక్ డౌన్ చేసుకున్నాను. ఆ బ్రేక్ డౌన్ మీరు చేసుకుని అది అటెంప్ట్ చేయండి. ఎక్కడ కూడా ఈగోకి తీసుకోవద్దు. ఫస్ట్ బెస్ట్ రూల్, ఈగోకి మీరు తీసుకున్నారంటే టైం వేస్ట్ అయిపోద్ది. ఈగో తీసుకోవద్దు. రాలేదు అంటే ఈచ్ క్వశ్చన్కి 30 seconds 40 seconds స్పేర్ చేశారు, మీకు టైమర్ రన్ అవుతుంటుంది పైన 40 seconds స్పేర్ చేశారు, ఓకే ఇది క్రాక్ అవ్వట్లేదు మార్క్ ఫర్ రివ్యూ వెళ్ళిపోవడమే. మీరు కూర్చొని అక్కడ 1 minute 2 minutes వేస్ట్ చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్లో. సో మీకు ఒక స్ట్రాటజీ మీరు ఫార్ములేట్ చేసుకోలేదు ఇంకా అనుకుంటే ఈ స్ట్రాటజీ మీరు పిక్ చేసుకొని ఈ రోజు నుంచి అటెంప్ట్ చేసి చూడండి మీ మార్క్స్లో. అలా ఒక మార్క్కి తేడా రాదు, కన్సిస్టెంట్గా ఒక 5-6 మార్క్స్ అలా తీసుకెళ్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు, ఓకే నేను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ చూడగలుగుతున్నాను, ఇంత ముందు కంటే ఇప్పటికి ఎక్కువ చూడగలుగుతున్నాను. సో దానివల్ల ఆటోమేటిక్గా స్కోర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఎంతవరకే. ఈ వీడియో మీకు ఆస్పిరెంట్స్ ఎక్కువ షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. విల్ మీట్ ఇన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ ఆల్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్. బాయ్.